నమస్తే. నేను డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలో నిలబడ్డానికి కారణము ఎవరో మీకు తెలుసా? గట్టిగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ సినిమా బిగినింగ్ రోజు, ఓపెనింగ్ రోజు మీరు వచ్చి బ్యాండ్ కొట్టి ఓపెన్ చేశారు. ఈ రోజు సక్సెస్ రోజు కూడా మళ్ళీ మీరు బ్యాండ్ కొట్టి అది కంటిన్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గా ఈ స్టేజ్ మీద నిలబడడానికి నేను ఒక ప్రొడ్యూసర్ గా ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణం ఎవరో తెలుసా? ప్రొడ్యూసర్ గానే నేను ఈ స్టేజ్ మీద ప్రొడ్యూసర్ గా నిలబడడానికి కారణం ఈటీవీ విన్. గట్టిగా చెప్పలు కొట్టండి. నేను ఇక్కడ ప్రొడ్యూసర్ గా నిలబడడానికి కారణము ఈటీవీ విన్, సాయి గారు, నితిన్ అండ్ బాపినేని గారు. థ్యాంక్ యూ సార్. మీరు డోలాముఖి సబాల్టన్ ఫిలిమ్స్ అనే బ్యానర్ ని మీరు నిలబెట్టారు. ఓకే, నేను డెఫినెట్లీ ఇదే స్ఫూర్తితోని, ఇదే సబాల్టన్ కాన్షియస్ తోని ఇంకా అద్భుతమైనటువంటి కంటెంట్ ని సినిమాలని తీసుకొస్తా అని చెప్పి, ఇలాంటి డైరెక్టర్లని ఇంకా ఈ ఇండస్ట్రీకి పరిచయం చేస్తా అని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నా. బాబు అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు వచ్చినందుకు. అండ్ మా కోన వెంకట్ సార్ ఈజ్ లైక్ మా పెద్దన్న లాగా. ఎనీ టైం నేను ఎప్పుడు ఏం ఫోన్ చేసినా కూడా, ఎప్పుడు నాకు ఏ ప్రాబ్లం ఉంది అని ఫోన్ చేసినా కూడా సార్ ఇచ్చే ధైర్యము అది వేరేది. ఒక 1 వీక్ అది పనిచేస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. బివిఎస్ రవి అన్న, నా మొదటి సినిమా నుంచి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ వచ్చినందుకు, విష్ణు సార్ మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఈ సంతోషం అంటే అంటే సినిమాని జనము దీన్ని గుండెలో పెట్టుకున్నారు. బ్లాంక్ అయిపోయినా నేను యాక్చువల్లీ మాట్లాడకూడదు అనుకున్నా. సో అంటే మేము యాక్చువల్లీ సినిమాని కొంతమందికి చూపించాం. ఒక ప్రొడ్యూసర్, ఒక డిస్ట్రిబ్యూటర్ లాంటి ఒక పెద్ద మనిషిని పిలిచాం. అతనితో పాటు చెప్పా పెట్టకుండా ఒక 4-5 వచ్చిన మేము పిలవలే వాళ్ళని. వాళ్ళు వస్తున్నారు అనగానే ఎవరు వీళ్ళెందుకు వస్తున్నారు అని మా వాళ్ళని అడిగారు. ఏమో అన్నా ఆయనతో వచ్చారన్నారు. వచ్చారండి, బాగానే ఉంది.